వైసీపీ నాయకులు కడప జిల్లా ఒంటిమిట్టలో హత్య కేసును ఒంటిమిట్ట పోలీసులు ఛేదించగా ఎస్పీ విశ్వనాథ్ ప్రశంసలు కురిపించారు. వీఆర్ఓ సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు 24 గంటల్లోనే మృతురాలి వ్యక్తిత్వాన్ని గుర్తించి దర్యాప్తులో ఎల్లపల్లి రత్నయ్య హత్యకు పాల్పడ్డాడు అని గుర్తించారు. డివిజనల్ పోలీస్ అధికారి వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. 4 రోజుల కిందట గత నెల 21వ తేదీ ఒంటిమిట్ట మండలం గుండికాడిపల్లి రాజారెడ్డి గారి మామిడి తోటలో ఈ కాపలాకని చెప్పి భార్యాభర్తలని చెప్పి మృతురాలు అదేవిధంగా మృతురాలతో పాటు ముద్దాయి 4 రోజుల కిందట అంటే 16వ తేదీ ఆ విధంగా వచ్చి ఆ మామిడి తోట కాపలాగా ఉండడానికి పని చేయడానికి ఒప్పుకొని వచ్చారు. ఆ మృతురాలిది రాజంపేట మండలము. ఆమె గాయాలతో ఆ మామిడి తోట కొట్టంలో గాయాలతో పడి ఉండగా వీఆర్ఓ గారు చూసి పోలీసు వారికి కంప్లైంట్ చేశారు. పేరు రత్నయ్య. వీరిద్దరూ సహజీవనం, ఆమెకు భర్త చనిపోయినాడు. భర్త చనిపోయిన తర్వాత ఇతనితో సహజీవనం చేస్తూ ఈ గుంటిగాడిపల్లి రాజారెడ్డి గారి తోటలో కాపులా ఉండడానికి వచ్చింది. తరువాత ఇతను ఈ ముద్దాయి ఆమె మీద అనుమానం పెంచుకొని ఆమె యొక్క ప్రవర్తనను శంకించి ఆమెను విపరీతంగా ముందు రోజు 20వ తేదీ రాత్రి ఆమెని కట్టెతో బాగా కొట్టినాడు. అదేవిధంగా చిన్న కత్తి తీసుకొని 2-3 చోట్ల గాయం కూడా చేసి పొడిచినాడు. దురదృష్టకరమైన విషయం ఏమంటే ఆ తోట గల రాజారెడ్డి కూడా